మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంబటికి 14 రోజుల కోర్టు రిమాండ్ విధించింది. ఇక ఈ నేపథ్యంలో అధికారులు రాజమండ్రి జైలుకు తరలించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంబటికి 14 రోజులు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో అధికారులు రాజమండ్రి జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, రవి, ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుని గుంటూరు నుంచి ఇక్కడికి రిమాండ్ కి తరలించారు. అయితే 4:30 గంటల లోపల జైలుకి వెళ్లారు. అయితే ఈ రోజు అంబటి రాంబాబుని కలిసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంతవరకు కూడా ములాఖాత్ ఖరారు కాలేదు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెలిపోయిన వేణుగోపాలకృష్ణతో పాటు మరో ఇద్దరు ముఖ్య నాయకులు ఇవాళ ములాఖాత్లో అంబటి రాంబాబుని కలవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఎలాంటి సమాచారం దీనికి సంబంధించి అందలేదు. అయితే ఇప్పటి వరకు అంబటి రాంబాబుని ఇక్కడ జైల్లో పరామర్శించడానికి ఇంకా ఎవరు ఇక్కడికి చేరుకోలేదు. అయితే ములాఖాత్లో ఇక్కడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణతో పాటు మరో ఇద్దరు నాయకులు వస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కొంతమంది కార్యకర్తల వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 14 రోజులు రిమాండ్ విధించడంతో ఈ నెల 13వ తేదీ వరకు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు ఉండే పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు అరెస్టు జరగడం, ఆ నేపథ్యంలో ఇటు తెలుగుదేశం అటు వైసీపీ వర్గాల మధ్య ఒక వాగ్వాదాలు చోటు చేసుకుందాం, గుంటూరులో ఒక ఘర్షణ వాతావరణం చెలరేగడం లాంటి పరిణామాలన్నీ కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత రాత్రి 10:30-11 గంటల సమయంలో ఇక్కడికి కోర్టు రిమాండ్ గెలించడంతో రాత్రి గుంటూరు నుంచి రాజమండ్రికి తరలించిన నేపథ్యంలో తెల్లవారుజామున ఇక్కడ 4 గంటలకి అంబటి రాంబాబు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజు అంబటి రాంబాబుని ఎవరెవరు కలుస్తారు అనేది ఇంకా ఇతిమితంగా సమాచారం లేదు. జిల్లా వైసీపీ అధ్యక్షులు వేణుగోపాలకృష్ణ ఇక్కడికి వస్తారని చెప్పి సమాచారంతో ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే బెయిల్ వెళ్తున్నారా లేదా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఇక్కడ వైసీపీ నేతలతోటి అంబటి రాంబాబు ఏం మాట్లాడతారు, ఆ తర్వాత వారు బయటకు వచ్చి ఏం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ములాఖాత్ విషయం ఇంకా ఖరారు కాలేదు. అయితే అంబటి రాంబాబుని గురించి తీసుకొచ్చారన్న సమాచారం తెలియడంతో ఆ జిల్లా నుంచి కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సమావేశం కావాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు రాజమండ్రికి వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రిలో కూర్చుని సమావేశం అవుతారని కూడా సమాచారం ఉంది. అది ప్రస్తుతం అయితే ఇక్కడ అంబటి రాంబాబు లోపల జైల్లోనే ఉన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు కూడా రిమాండ్ కొనసాగనుంది. ఇప్పుడు ప్రస్తుతం ములాఖాత్కి మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే వైసీపీ నాయకులు చేశారు. అయితే ఎవరెవరు ఇక్కడికి వస్తారు అనేది ఖరారు కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.